ఈరోజు 8వ ప్రశ్న అనగా ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం ఎందుకు అవసరమై ఉంటున్నది ఈ లోకంలో? 8వ ప్రశ్నను అనేది గురించి వివరంగా తెలుసుకుందాం. 8వ ప్రశ్న ఈరోజు ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం ఎందుకు అవసరమై ఉంటున్నది ఈ లోకంలో? వాస్తవానికి ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే ధర్మశాస్త్రము మంచి చెడులను మన మనిషికి అంటే మానవుని యొక్క మనసుకు తెలియజెప్పే విధమే నియమము, ఆజ్ఞలు. ఏది మంచి, ఏది చెడు, ఏది తినచ్చు, ఏది తినకూడదు, ఏమి పని చేయొచ్చు, ఏమి పని చేయకూడదు, ఒకవేళ మంచి పని ఏమి చేయాలి, ఏ సత్ప్రవృత్తులతో మంచి ముందుకు కదలాలి, తన యొక్క బ్రతుకు దినములన్నీ వాటిని అనుసరించి జీవించినట్లయితే దేవుడు ముందుండి నడిపిస్తాడని ధర్మశాస్త్రం చెబుతుంది. వాస్తవానికి ధర్మశాస్త్రం ఈ సృష్టి ధర్మం చొప్పున దేవుని యొక్క మహిమ అనగా దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యుడును, చంద్రుడు, నక్షత్రములు చేసించున్నాడు. ఇవన్నీ మట్టి కేవలము ఇవి పవిత్రమైనవి కావు. పవిత్రమైనది పరలోకమందున్నది. అది ఆత్మ శూన్యమై ఉంటున్నది. ఆ శూన్యమే ఒక్కటే ఆత్మే పరలోకంలో ఉంటున్నది. ఆ ఆత్మ ఈ సృష్టి అంతా ఏర్పాటు చేయుంటున్నది. ఒక శూన్యం నుంచి లోకం వెలుగు ఎలాగ వస్తుంది, ఒక శూన్యం నుంచి నీరు ఎలాగ పుడుతుంది, ఒక శూన్యం నుంచి రాయి ఎలాగ వస్తుంది, ఈ వెలుగు వెలుతురు ఏ విధంగా ఏర్పడింది శూన్యతని అది మహిమ. అంటే దేవుని ఆత్మకే తెలుసు, లోకానికి తెలియదు. గొప్పతనము భూమి ఎంత బరువు ఉంటున్నది, ఇన్ని సంవత్సరాలుగా యుగములకు తరతరములకు ఉంటున్నది, తిరుగుతున్నది. ఆయన గొప్పతనం. జ్ఞానము భూమి మీద ఎన్ని జాతులు ఉంటాయని వారి వారి జాతి ప్రకారం వారి వారి భాష ఉంటున్నది. ప్రతి మనిషి తన మాట్లాడినప్పుడు లోపల ఉండే మనసు అర్థం చేసుకోవాలి కదా. మనసు అనగా ఆత్మ అంటే దేవుడు ఒక్కడే. అందరిలో ప్రాణము ఒక్కటే. శరీరాలు వేరు కావచ్చు, అందరిలో ఉన్నది ప్రాణం ఒక్కటే. ఆ ప్రాణమే ఆత్మ గనక అర్థం చేసుకొని మళ్ళీ మనకు లోకానుసారంగా తెలియపరుస్తుంది. ఈ విధంగా మోవు, ఈ విధంగా కదులు, ఈ విధంగా వెళ్ళు, ఈ మార్గంలో నడుచుకో. మన మైండ్కు అర్థమయ్యే విధంగా మనలో ఉన్న ప్రాణమే స్పిరిట్ మనకు తెలియజెప్తుంది. అటువంటిది భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మందికి అర్థమయ్యి రోజువారీ కార్యక్రమం వారి పనులు నడిపించాలి కదా. ఒకవేళ మైండ్ పని చేయకపోతే పిచ్చివారు, మెంటలు ఇలాగా జీవించలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుడు అందరికీ సర్వస్వం ఎరిగి ముందరికి నడిపించాలి. అది సృష్టి ధర్మం అనమాట. అందుకు దేవుడు మానవుని ప్రేమించి తన గొప్ప అద్భుతం శక్తి చేత, జ్ఞానం చేత భూమిని ఏర్పాటు చేసి ఈ భూమి మీద మంచి ఉండుటకు, జీవించుటకు. మనిషి చనిపోతే ఈ లోకంలో మట్టిపాలు అవుతాడు, కానీ తిరిగి మళ్ళీ అదే మనిషి ఈ లోకంలో పుట్టాడు. శరీరం ఒకసారి మట్టిపాలు అయితే మళ్ళీ రాడు, కానీ ఆత్మకైతే మరణం లేదు. శరీరానికి మరణం ఉంది, ఈ లోకానికి సంబంధించినది కనుక. ఎందుకంటే దేవుడు మట్టితో చేసింటున్నాడు కనుక మనిషిని. వీరందరి పాటించవలసిన నియమాలు, కట్టడలు, విధులు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము అన్న విషయాలు దేవుడు మనిషిని ఉద్దేశించి, మనిషి తన తప్పిదములు చేయకుండా తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు. తప్పిదములు చేసి తన ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. అందుకు దేవుడు నిందారహితుడుగా ఉంటున్నాడని ధర్మశాస్త్రం చెబుతున్నది. దేవుడు ఎవరు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. మనుషులు వారి వారి పాపముల వల్ల మళ్ళీ లోకంలో మరణిస్తుంటున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. శివగల ఆత్మని గ్రహించను గాక. దేవుని గొప్పతనం ఏమంటే ఇన్ని భాషలు, ఇంతమంది జనం, ఇన్ని మతాలు, కులాలు, భాషలు అయినప్పుడు ఒక్క మనిషి నుంచి వచ్చింటున్నారు. ఆ మనిషి ఎవరనగా తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడిని యెహోవా నీల మట్టితో నరుని నిర్మించి నాసికారంలో జీవాయు నరుడు జీవాత్మయ. వాస్తవానికి మనిషి ఎట్లా వచ్చింటున్నాడు అనేది ఒక క్వశ్చనార్థకమే. అవును, మట్టితో చేసింటున్నాడు దేవుడు మనిషిని. ఆయన ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని ఆయన నుంచి మళ్ళా అంటే గాఢ నిద్ర ప్రసాదించి ఆయన మళ్ళా ఒక తన ఎముకల నుంచి మనసులో నుంచి ఒక అవ్వను సృష్టించినాడు. ఒంటరిగా ఉంటే చింతిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది భార్యలు చనిపోయిన వాళ్ళు చింతిస్తున్నారు. భర్తలు లేదా భార్య చనిపోయి భర్త బతికినా, భర్త బతికి భార్య చనిపోయినా కానీ ఇద్దరు చింతగానే ఉంటున్నారు. అట్లా ఉండకూడదని దేవుడు తన గొప్ప జ్ఞానాన్ని, ప్రేమను మంచి పట్ల నిరూపించుకున్నాడు అనమాట. అదేవిధంగా వీళ్ళంతా అక్కడి నుంచి దాదాపు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమై ఉంటున్నదంటే భూమి అంతా
అంటే ఒకరి నుంచి ఒకటి వారికి ఆదాము ఒక పిల్లలు పుట్టినారు అట వారి పిల్లల తరం. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం. భూమి అంతటా ఒక్క భాష ఒక పలుకు ఉండెను. అవును, అప్పుడు ఒక భాష ఒక పలుకు మాత్రమే ఉంటున్నది, ఎక్కువ లేవనమాట. ఒక భాష ఒక పలుకు అంటే ఒకే భాష. హిందీ, తెలుగు మన దేశంలోనే జాతీయ భాషలు 18. అలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, చైనా, జపానీసు, కొరియా, ఇట్లా ఇన్ని భాషలు ఉంటున్నాయి. కాబట్టి ఇవంతా ఒక మంచి నుంచి వచ్చింటున్నదని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అప్పుడు నోవాహును ఏర్పాటు చేసుకొని దేవుని రాజ్యం వచ్చినదని నోవాహు ప్రవచించను. జలప్రలయంతో అందరూ చనిపోయారు, నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడినది. అనగా నోవాహుకు 3 కుమారులు, ఆ 3 కుమారుల నుండి వచ్చిన వారే ఇప్పుడు ఈ సృష్టిలో అబ్రహాం, ఇసాకు, యాకోబుల నుంచి మళ్ళీ యాకోబు నుంచి 12 మంది గోత్రములు కర్తలు నిలుచుకొని సృష్టి అంతా ఆరంభించినది. అందరూ ఒక రక్తము నుంచి వచ్చిన వారే. అనగా దేవుడు ఫస్ట్ మట్టి చేసి తన జీవాత్మను మట్టిలో బొమ్మ ఇడిచినాడు, మట్టి బొమ్మకి ఇడిచినాడు. నరుడు జీవాత్మైన అంటే ఒక్క రక్తం నుంచే ఈ సృష్టి అంతా ఏర్పడి ఉంటున్నదని సెలవిచ్చుతున్నాను. అనగా దేవుడు ఒక్కడే అని దాని ఉద్దేశమే. అప్పుడు మనిషి చేయవలసినటువంటి ఏమైందంటే ఏది మంచి ఏది చెడు అనేది చేయవలసిన ఉన్నాయి కనుక మనిషి పుట్టక భూమి మీద మొదటిసారిగా విస్తరించిందంటే ఒక మనిషి నుంచి. ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉంటున్నారంటే అది ఒక మనిషి నుంచి వచ్చినది అనమాట. తర్వాత మనుషులు వీళ్ళంతా చేయాల్సిన పని ఏమంటే కనుక ఆజ్ఞలు. ఫస్ట్ ఆజ్ఞలు తెలుసుకుందాం. ఆజ్ఞల నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆజ్ఞలు గ్రహించాలి. దేవుని ఆజ్ఞలు నిర్గమకాండము 23. నేను తప్పక వేరే దేవుడు ఉండకూడదు. అవును, దేవుడు తప్పక అంటే ఎవరు? ఆ దేవుడు ఎవరు అంటే పేరు ఉంటుంది కదా, ఆయనకు ఒక పేరు, ఒక ఊరు ఉంది కదా. ఆయన ఊరు పరలోకము, ఆయన పేరు వచ్చి యెహోవా దేవుడు. అంటే ఆత్మస్వరూపి, శరీర స్వరూపి కాదు ఆయన. నాలో ఉన్నాడు దేవుడు, కానీ నా శరీరం నిష్ప్రయోజనము. కానీ నాలో ఉన్న ఆత్మ ఇక్కడ లేదు, నేను చనిపోయి ఉన్నాను, నా ఆత్మ పరలోకంలో ఉందని సెలవిచ్చుచున్నాను. పైన ఆకాశం ఉంది కానీ క్రింది ఉన్న భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళు దేని రూపమును నువ్వు విగ్రహం చేసుకోనుకో. పైన కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ విగ్రహం చేసుకోవద్దు. ఎందుకంటే అవి మంచి చేస్తున్నాడు కనుక వాటికి ప్రాణం లేదు. మంచి చేసేదానికి ప్రాణం ఇస్తాడా? ఏ వస్తువుని తయారు చేసే ప్రాణం పోయగలడు? మంచి ఇంపాసిబుల్. ఒకవేళ పోతున్న ప్రాణాన్ని కూడా మంచి కాపాడలేడు, దాన్ని ఆపగలలేడు. అది దేవుని యొక్క మర్మం అయి ఉంటున్నది. నీవు చేసుకొనకూడదు, వాటి సాగిలపడకు, వాటికి పూజింపకూడదు, వాటికి పూజించకూడదు. ఎందుకంటే మంచి ఎవరికి వారు గొప్ప అంతే. అంటే వారిని వారు ప్రేమించమని, వారు ఏ విధంగా నడవాలి, ఏ కట్టడాలను, ఏ నిబంధనలు, నింతలు, ఏమి తినొచ్చు ఏమి తినకూడదు, ధర్మశాస్త్రం చదివి తెలుసుకోవాలన్నమాట. దేవుని మాట వింటున్నది కనుక. అలాగనే పూజించకూడదు. నిన్ను ద్వేషించే వారి విషయంలోనూ 3-4 తరముల వరకు తండ్రులకు దోషము కుమారులు 3-4 తరాలు అంటే యెహోవా దేవుడు అంటే నా మాటను ద్వేషించే వారికి 3-4 తరాలు కుమారుల మీదకి తప్పించగలుగుతాడంట. నన్ను ప్రేమించిన వారి నా ఆజ్ఞలు గైకొనే వారికి 1000 తరముల వరకు దేవుడు మాట ఇస్తాడు. అంటే ఆజ్ఞలకు ఇప్పుడు చెప్పబోయే ఆజ్ఞలు పాటించినట్లయితే, ఆజ్ఞలు లోబడి చనిపోతే, నేను ఆ ఆజ్ఞలకు లోబడి జీవించుంటున్నాను, చనిపోయింటున్నాను, అప్పుడు 1000 తరాల వరకు నేనున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. 1000 తరాలు అంటే నేను 1000 సంవత్సరాలు బతుకుతాను. నన్ను 1000 తరాలు అంటే నా కుమారుడు 1000 తరాల వరకు కరుణింపువాడై ఉన్నాడంట. నా 7వ వచనం నిర్గమ 27. దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు. యెహోవా నామము వ్యర్థముగా నుచ్చరించడం నిర్దోషిగా ఎంచబడును. ఒక సందర్భంగా అనవసరంగా మాట్లాడినామని అనిపించినప్పుడు కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఆ సందర్భం మాట్లాడాల్సి వచ్చి ఉంటుంది కనుక. విశ్రాంతి దినం పరిశుద్ధ ఆచరించుట జ్ఞాపకము చేసుకున్నాము. ఈ విశ్రాంతి దినము గూర్చి దేవుడు ఏం చేసింటున్నాడంటే 7వ రోజు దేవుడు తన సృష్టిని అంతా ఏర్పాటు చేసి ఆకాశం, భూమి, నక్షత్రములు, ఆకాశం విశాలపరిచిన తర్వాత విశ్రాంతి పొందాను. విశ్రాంతి అంటే మరణించుంటున్నాడు అనమాట. ఆదివారం దేవుడు అదే రోజు మరణించినాడు, అదే రోజు బ్రతికింటున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అనగా విశ్రాంతి అంటే వాస్తవానికి ఇప్పుడు ఆదివారం విశ్రాంతి దినం, లేపబడిన రోజు అంటారు సంఘాలంతా, చర్చిలలో అందరూ. కానీ అట్లా కాదు, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే మరణించుంటున్నాడు. భూమిని చేయాలంటే ఎంత బరువు ఉంటున్నది, కొండలు, కొండలేమి, సముద్రాలేమి, ఇవన్నీ వీటిని నిర్మించాలంటే ఎంత శక్తి అవసరం. మనిషి ఒక రోజు పొద్దుగునతలు పని చేసి తలిచిపోతున్నాడు కదా, అలాగనే దేవుడు కూడా చేసిన పని అంతా చేసి విశ్రయించినంటే మరణించుంటున్నాడు. ఆయనకు మరణం అనేది తెలియదు. ఆయన మళ్ళీ చూడగా ఈ సృష్టి నడపబడుతుంది. అప్పటికి వెలుగు రోజువారి కార్యక్రమంలో రోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు అలాగా వర్క్ అవుతున్నాయి. అది మంచిదని దేవుడు గ్రహించి మరి భూమి మీద గడ్డిని, చెట్లను, జంతువులను, మనిషిని ఏర్పాటు చేసింటున్నాడు. మొదటిగా మనిషి మట్టి నుంచి చేసినాడు కాబట్టి వారు ఆ మనుషులు పాటించవలసిన నియమాలు వినాల్సి ఉంటున్నది.
అవి ఈ ఆజ్ఞలకు దేవుడు ఆ విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు చనిపోయింటున్నాడు, ఆ రోజు తిరిగి లేచింటున్నాడు. ఎందుకంటే విశ్రాంతి అంటే చనిపోయినాడని. తిరిగి లేచినాడంటే మరణం నుంచి మళ్ళీ లేచినాడని అనమాట. 6 దినములు నువ్వు కష్టపడి పని చేయవలెను. అంటే 6 దినాలు అంటే సోమవారం నుంచి శనివారం వరకు పని చేయాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీ దాసుడైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. అంటే జంతువులు కానీ, మనుషులు కానీ, మన ఇంట్లో పని మనుషులు కానీ, మనం కానీ ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం పాటించాలా. అవును, నువ్వు పాటించినప్పుడు దేవునిలో ఉండినట్టు, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించినట్టు. అలాగని 7వ దినం అది చాలా ఇంపార్టెంట్ విషయం. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తము సృజించును. 7వ దినం విశ్రాంతి. 7వ దినమును విశ్రమించును అనగా మరణించుంటున్నాడు ఆయన. అందుచేత యెహోవా విశ్రాంతి దినం ఆశీర్వదింపడని పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినం అన్నాక ఆ రోజే చనిపోయినాడు, ఆ రోజు బ్రతికినాడు అని దేవుడు. ఆదివారం శుక్రవారం చనిపోయి పునరుత్థాన రోజు ఆదివారం జీవించినాడు. కానీ ఇక్కడ ఏ రోజులు సృష్టి చేసి విశ్రమించినాడంటే మరణించుంటున్నాడని. అందుకు ఆ రోజే చనిపోయింటున్నాడు, ఆ రోజే అందుకు అది విశ్రాంతి దినంగా ప్రకటింపబడింది. నీ దేవుడైన యెహోవాను అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్ను నీ తల్లిని తను సన్మానించిన. ఈ రోజుల్లో తల్లిదండ్రులను సన్మానించమంటే వాళ్ళ పిల్లలను తప్పితే వాళ్ళు ముసలిలో అయితేనే వాళ్ళని పట్టించుకుని వెళ్ళలేరు, లేదా కొడుకులే పట్టించుకోవడం లేదు. సన్మానింపమంటే సెలవులుగా పోవనే కాదాడ వారు ఉన్నటువంటి కష్టాలు, వారు ఉన్నటువంటి ఇబ్బందుల్లో అది ఒక పిడిసన్నం చేసుకోలేనప్పుడైనా అన్నం పెడితే అదే చాలు. వాళ్ళకేం సెలవులు కప్పి సంస్కారాలు కావచ్చు, పూలదండలు కాదు కావాల్సినది. వాళ్ళు నడచలేని స్థితిలో ఉంటే వారికి తోడుగా ఉండడం, వాళ్ళు మంచాన పడి అంటే చూడడం, అది సన్మానించడం అంటే. సన్మానించడం అంటే ఏందో బొక్కెలు ఇచ్చి అవి అవి చేయడం కానీ అది లోకానుసారమైనటువంటిది. వారు ఏం బాధపడుతున్నారో వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అనమాట. ఈరోజు పాస్టర్లే బైబుల్ అయితే వాక్యం చెప్తారు కానీ వాళ్ళే పాటించడం లేదు చాలామంది. వాటికి వచ్చి స్టేజ్ వచ్చి దేవుని గురించి చెప్తారు. అందుకే ఈరోజు దేవుడు నవ్వుల పాలవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాటించింటే కదా లోకం పాటించేది. పాస్టర్లలోనే నిజాయితీ లేదు, మనుషులలో అసలుకు నిజాయితీ లేదు. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చుటకు. ధవల సింహాసనమునందు ఎవరెవరు మృతినైనారో, ఆత్మస్వరూపులైనారో వారి కోసం నేను ఇవి చేస్తున్నాను. దేవుని వాక్కు సమీపించి ఉంటున్నది కనుక అందుకు ఇవన్నీ చేస్తున్నాను. చెవిగల ఆత్మ ఇని గ్రహించును కాక. అలాగానే నీ తల్లిని సన్మానించమంటది. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, పొరుగువానికి అబద్ధం సాగిలకూడదు. పొరుగువాని ఎందుకు చెప్పొద్దు అంటే చెప్తారు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుండని ధర్మశాస్త్రం చెబుతుంది. నీ పొరుగువాని భార్యనైనా, అతని దాసినైనాను, దాని దాసుడు అది గాడిదనైనాను, దాని పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు. పక్కింటి అమ్మ విషయం కానీ, భర్త కానీ, పక్కింటోళ్ళని కానీ, వాళ్ళు వీళ్ళని కానీ, ఎవరు అంటే ఒక్కరికి ఎవరైనా కానీ పొరుగువారిని ఆశించకూడదు. ఎందుకు? నువ్వు నీ భార్యను చూసుకోవాలి, నువ్వు నీ భార్యను చూసుకోవాలి అంతే. చెడు ఉద్దేశంతో జీవించరాదు, అంటే వ్యభిచరించరాదు అనే దాని ఉద్దేశం. దాసి అయిన కొడుక, దాసి అయిన కంటే వాళ్ళ ఇంట్లో దాసిరాలు ఎవరిని ఆశించకూడదు, ఎవరిని అనమాట. ప్రజలందరూ ఇవి పాటించవలసిన నివేలు. ఇంకా అలాగని ఇంకో 2 ఆజ్ఞలు ఉంటున్నాయి. మత్తయి సువార్త 22:33 పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా ప్రభువును ప్రేమింపవాలని ఇది మొదటి ఆజ్ఞ ఉంటుంది. పూర్ణ హృదయం అంటే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలని, ఇది రెండవ ఆజ్ఞ వంటిది. అవును, నీ పొరుగువాని నువ్వు ఎంత ప్రేమిస్తావో, నిన్ను ప్రేమించుకున్న రీతిగా నిన్ను ఏ విధంగా గౌరవిస్తావో పక్క వ్యక్తిని నువ్వు అంత గౌరవించినట్టు, అది ఆడోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ. ఈ మూఢనమ్మకాలంట, మొండమోపులు అంటే చూసి పక్కపోవడం అంట, గుడ్డివారం చూసి సహాయించుకోవడం అంట, కుంటివారం చూసి, ఇవంతా దేవుడు చేసినటువంటి సృష్టిలో నువ్వు పాపిష్టి జీవితాన్ని అనుభవించుకోకుండా దేవుని ఆజ్ఞకు లోబడి జీవించని దేవుడు నీ మనసుకు సమస్తం తెలియజేస్తుంటాడు. అయినా నువ్వు వదిలేసి వెళ్తావు కాబట్టి పాపంలోనే మరణిస్తున్నావు అని దేవుడు చెబుతున్నది. అలాగనే మత్తయి సువార్త 5:8 భూమి ఆకాశం గతించిపోయిన ధర్మశాస్త్రము నెరవేరే వరకు దాంట్లో సున్నైన పుల్లైన సరిపోదు. అవును, ఈ సృష్టిలో ఆదియు అంతము అన్నీ అయినాయి అనమాట. ఆల్ఫా ఓమేగా అనగా, ఆల్ఫా అనగా ఆ నుంచి అక్షర వరకు ఏం అక్షరం అనే అక్షరాలు ఎందుకు రాస్తామో రాయలేము. ఒక అక్షరము, ఒక పదము, ఒక వాక్యము, ఒక సెంటెన్సు. అలాగని ఇంగ్లీష్ A to Z అంటే ఆల్ఫా అంటే ఏ నుంచి జెడ్ వరకు లేని ఏ అక్షరాన్నైనా రాస్తావా, ఏ పదమైనా రాస్తావా, ఏం రాయలేవు. అంతే, ఇంక నువ్వు ఏం ఊహించుకోలేవు అవతల. స్పెషల్ క్యారెక్టర్, కామా, ఫుల్ స్టాప్, సెమికోలన్ ఇవన్నీ కలిపితే కన్నా ఆల్ఫా ఓమేగా అన్నమాట. వాటి గ్రీక్ పదాలు ఆ 2 అనమాట. వాటికి వృత్తం అనమాట. అంటే ఈ సృష్టి అంతా ఆయనదే అని, ఆయన లేకుండా ఏమీ నువ్వు చేయలేవు అనేది. అలాగనే కట్టడలు, ఆయన కట్టడలు అనేటివి నిర్గమాకాండలోనే రాయబడి ఉంటున్నది. అంటే ఏ జంతువులు తినచ్చు, ఏ జంతువులు తినకూడదు, భూమిని ప్రాకే వాటిని తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే వాటిలో విషయం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాములు తినకూడదు. ఎందుకంటే పొర్రెలున్నట్టు ప్రాకేటి తినకూడదు, నెమరువేనేటి తినకూడదు,
వాటిలో ఏముంటున్నదంటే విషం ఉంటున్నది. నువ్వు తింటే ఏమైతే నీ ప్రాణమే పోతుంది అంతే. అంటే తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నాడు. అవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన సమస్తం చేసినాడు కనుక, ప్రతి పక్షిని ప్రతి జంతువును చేసినాడు కాబట్టి ఏంటి తినొచ్చు ఏంటి తినకూడదు, అప్పుడే మంచి ఆరోగ్యంగా ఉంటాడు. అది లేకుండా పాటిస్తున్నావంటే త్వరగా దానికి నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడించలేదు, నువ్వు మరణిస్తుంటున్నావు. అది దేవుడు పడడు కూడా పడడు. ఎందుకంటే ఆయన చేసిన దానికైనా పశ్చాత్తాపడంట. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. తనను ఏ తప్పు చేయలేదు కాబట్టి దేవుడు తన పశ్చాత్తాపడంట, నేను చేసినాను. ఎవరైనా చనిపోతాడనే కారణం మనిషి తన క్రియల వల్లే చనిపోతున్నాడు. దేవుడు ఏ తప్పు చేయలేడు. కానీ దేవుని మీద ప్రతి మనిషి నిత్యము భారం మోపుతూనే ఉండారు. దేవుని మీద ఏం మోపుతున్నాడు? నింద మోపుతున్నాడు. మనిషి చేసే తప్పులకు నింద మోపుతున్నాడు. అందుకు ధర్మశాస్త్రంలో ఎన్ని రాయబడి ఉంటున్నాయి. ఏమి ఆజ్ఞలు వివరించుంటున్నాను, కట్టడలు, విధులు, న్యాయం ఏంది, ఏది అన్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము. అలాగనే ఇజ్రాయెల్ జనాంగం యూదుల ద్వారా మోషే ధర్మశాస్త్రం రాసింటున్నాడు. అలాగా వాగ్దానం చేసినటువంటి యూదులంతా కలిసి ఫస్ట్ ఒక రాజ్యంగా ఏర్పడతాయి. వాటికి ఫస్ట్ సౌలు రాజుగా ఉంటాడు, తర్వాత దావీదు వస్తాడు, సాల్మోన్ కొడుకు తర్వాత అవన్నీ 2 రాజ్యాలుగా అయిపోతాయన్నమాట. యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యము. ఇజ్రాయెల్ రాజ్యంలో 10 భాగాలు, వీళ్ళకి 2 భాగాలు ఉంటాయి. యూదా వారిలో 2 ఉంటారనమాట. బెన్యామీను వీళ్ళు కలిసి ఉంటారనమాట. ఆ విధంగా ప్రపంచం విడిపోతుందనమాట. అప్పుడు ప్రపంచం విడిపోయి వారి యుద్ధాలు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రపంచం కలిపి అందుకు ఆదికాండంలో ఉంటుంటుంది. వాళ్ళ భాషలు తారుమారు చేయడం. భూమి మీద ఒక్క భాష ఉండేది, తారుమారు అయినాయంటే అవును, ఇప్పుడు తారుమారుగానే ఉండే. ఒకరికి మనం ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే అది మనకు తారుమారుగానే ఉంటుంది. ఎందుకంటే అర్థం కాదు కనుక. మన మనసుకు మనం పెరిగిన వాతావరణం వేరు, మనం పుట్టినటువంటి ప్రాంతం వేరు, ఇవన్నీ ఉంటున్నాయి. ఒక్క మనిషి నుంచి అంటే ఆదాము నుంచి సృష్టి ఇంతమంది అయింది. ఈ లోకము పాపముతో నిండి ఉంటున్నది కనుక ఈ లోకానికి దేవుడు రావాల్సి ఉంటున్నది. అందుకే దేవుడు ఈ లోకానికి మొదటిసారిగా నా కుమారుడి రూపంలో మెసేయగా వచ్చింటున్నాడు అని చెప్తున్నాను. ధర్మశాస్త్రము ఎందుకు అవసరమైంటున్నదని అనగా దేవుడు చేసిన మంచి చెడులను ధర్మశాస్త్రం రాయబడి ఉంటున్నది కనుక వాటిని పాటించవలసిందిగా ధర్మశాస్త్రం మన మంచి చెడులను మన మనసుకే చెప్తారు. ధర్మశాస్త్రం చదివినప్పుడు నువ్వు గ్రహించాలా, ఎవరికి చదివి వదిలేయడం కాదు, వాటిని పాటించాలా. వాటి ఆచరణలో నీ క్రియలను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, కానీ పక్కవారిని క్రియలు బట్టి నీకు తీర్పు తీర్చాడు. నువ్వు దేవునికి 3 లక్షణాలు ఉంటున్నాయి: జాలి, కరుణ, దయ. ఈ గుణాలు తప్పితే 2 గుణాలు లోకానుసారమైనటువంటి గుణాలు లేవు. డబ్బుకు విలువిస్తే ఏముంటుంది? డబ్బుతో ఏమి లేదు, అవి పేపర్లే. అది కూడా పేపర్లు, దానికి ఒక సంఖ్య ఉంది. అదే బంగారం మెట్టలు, అది భూమి నుంచి పుట్టినది, అది గొప్ప విషయమే కాదు. ఇక్కడ దొరకనిది ఏందన్నదంటే ప్రాణము. మనిషి ప్రాణం పోగొట్టుకుంటే రాదు. ఆ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ప్రాణం అనగా తెలుగులో ఆత్మ అంటారు, ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు. ఇది ఎక్కడుంటుందంటే పరలోకంలో ఉంటున్నది ఒక్క ఆత్మ. ఆయనే యెహోవా దేవుడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. అది ఎప్పుడు 2024 సంవత్సరాల కిందట. 2024 సంవత్సరాల తర్వాత వచ్చి ఎంతమంది చనిపోయింటారంటే అంతా మట్టి పాలైపోయింటున్నారు. మరి తీర్పు తీర్చవలసింది ఎవరికి? జీవంతో ఉన్న వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నారు. వాళ్ళంతా మరణించుంటున్నారు, వారు ఆత్మలైంటున్నారు. దైవసింహాసనం నందు వారి పేర్లు ముద్రింపబడినాయి అనగా ఆత్మను బుక్లో నేను రాసి పెట్టింటున్నారు. ఎవరెవరు పొలిటీషియన్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, మామూలు కానీ, గొప్పవారేమి అలుపు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరి పేర్లు ఉంటున్నాయి కనుక వారందరి కోసం వీడియో తీస్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకానికి రహస్యమందు పుట్టినాడు, మరణించుంటున్నాడు. నేనైతే నా శరీరం నిష్ప్రయోజనము. నా శరీరం ఈ లోకంలో ఉన్నప్పటికీ నాలో ఉన్న ప్రాణము పరలోకంలో ఉంటున్నది. ఆయనే దేవుడు, యెహోవా దేవుడు అని సెలవిచ్చుచున్నాను. శరీరధారిగా మళ్ళీ ఈ లోకాన్ని జన్మించున్నాడు. అదే క్రీస్తు 2వ రాకట. ఎందుకంటే మరణం లేదు కనుక. చనిపోయినాడు కదా, మరి ఇంకెట్లా వస్తారంటే లేరు. మళ్ళీ తిరిగి పుడితేనే అది దేవుడు ఉన్నట్టు అనమాట. ఆయన ఈ లోకానికి రాకమునుపే నాకు సమస్తం చెప్పాలి, ముద్రింపబడాలి, వచ్చిన తర్వాత క్రియ రూపంలో నెరవేర్చబడాలి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో కొత్త నిబంధన అంతా దేవుడి లోకానికి వచ్చిన తర్వాత చేసిన క్రియలే తన యేసుక్రీస్తు వెంబడించిన శిష్యులు ఆయన చేసిన క్రియలు రాసింటున్నారు. అది ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు పాత నిబంధన అని రాయబడింది. పైనుంచి పరలోకంలో ఉన్నటువంటి చెప్పినటువంటి మాటలు నేను బుక్లో రాస్తున్నాను. ఆ మాటలు ఇక్కడ నెరవేర్చబడాలి భూమి మీద. నెరవేర్చబడినప్పటికీ ఇది 15వ బుక్. ఇది దేవుని ఆత్మ మాటలు. అంటే దేవుడు ఏమైతే చెప్తున్నాడో వాటి జరిగించాలి, క్రియ రూపంలో జరిగించాలి కనుక దేవుడు తిరిగి రానంటున్నాడు రెండోసారి. కనుక ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్కు. శరీరం అయితే ఈ లోకం అయితే ఆత్మ పరలోకం ఉన్నది.
సమస్తం నీకే అప్పచెప్పింటున్నాను పరమ తండ్రి. ఆమెన్.